హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గోపి స్టడీ సర్కిల్. సో ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ ఇంట్రెస్ట్ బార్ వడ్డీ అనే టాపిక్ నుండి ఒక డిఫరెంట్ క్వశ్చన్ అన్నట్టు. సో మనం రెగ్యులర్ క్వశ్చన్ కాకుండా ఈ క్వశ్చన్ అనేది కొంచెం థింకింగ్ చేయాలన్నట్టు. సో ఏ విధంగా మనం థింక్ చేయొచ్చు, దాన్ని ఆన్సర్ ఏ విధంగా మనం తీసుకోవాలనేది ఈ క్వశ్చన్ ద్వారా నేర్చుకుందాం. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఏ మ్యాన్ డిపాజిట్స్ ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ 3 years. After 3 years, 23,808 rupees were deposited in his account. Find the sum of money deposited by the man every year if the rate of interest is 12%. యాక్చువల్గా ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, బ్యాంకులో డిపాజిట్ చేసేది ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్లో డిపాజిట్ చేస్తున్నాడు. అలా 3 years డిపాజిట్ చేసిండు అన్నాడు. మరి 3 years డిపాజిట్ చేసిన తర్వాత అతనికి ఎంత అమౌంట్ రిటర్న్ ఉంది అకౌంట్లో డిపాజిట్ అయింది అన్నాడు. ఎంత అమౌంట్? 23,808 రూపాయలు అకౌంట్లో డిపాజిట్ అయింది అన్నాడు. అంటే ఆఫ్టర్ 3 years అది ఎంత పర్సంటేజ్ తోటి? 12% తోటి డిపాజిట్ అయింది, రైట్? దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే, ఆ వ్యక్తి బ్యాంకులో డిపాజిట్ చేసిన సొమ్ము ఎంత అంటే, స్టార్టింగ్ 0 year కదా, సో 0 year అంటే దాన్ని ప్రిన్సిపల్ 1గా రాసుకోండి, అంటే మొదటి అసలుగా రాసుకోండి. మరి 0 year నుండి ఎంతవరకు తీసుకున్నాడు? 1 year, అంటే ఇక్కడ 1 year కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ అమౌంట్ 1 year కంప్లీట్ అయింది. మళ్ళీ ఏం చేస్తున్నాడు? రెండోసారి, అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టార్టింగ్ అన్నట్టు. సో సెకండ్ ఇయర్ స్టార్టింగ్ అవుతుంది. సో 2 years అన్నప్పుడు ఇది మనం ఏం రాసుకోవచ్చు అని అంటే, ఇది ఎండింగ్ అని రాసుకోవచ్చు, ఇది స్టార్టింగ్ అని రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఇది స్టార్టింగ్, సెకండ్ ఇయర్ స్టార్టింగ్, ఇది సెకండ్ ఇయర్ ఎండింగ్, ఇది ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్, ఇది ఎండింగ్ అన్నట్టు. ఫస్ట్ P1 డిపాజిట్ చేసిండు, 1 year అయిపోయింది. మళ్ళీ రెండో సొమ్మును డిపాజిట్ చేసిండు, అది మళ్ళీ 1 year అయిపోయింది. మళ్ళీ మూడో అమౌంట్, అంటే ఇక్కడ మూడో అమౌంట్ని డిపాజిట్ చేస్తారు. సో థర్డ్ ప్రిన్సిపల్, అలా 3 సంవత్సరాలు ఇక్కడ డిపాజిట్ చేసిండు అన్నాడు కాబట్టి, సో 2 years స్టార్టింగ్ ఎండింగ్లో కూడా మనం చేస్తే అది థర్డ్ ఇయర్ స్టార్టింగ్ అవుతుంది. ఆఫ్టర్ 3 years అన్నట్టు, సో ఇది ఎండింగ్ అన్నట్టు. సో ఎండ్ ఆఫ్ 3 years. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ 3 years ఇక్కడ అతను రిసీవ్ చేసుకునే అమౌంట్ ఎంత? సో 23,808 రూపాయలు అతను రిసీవ్ చేసుకున్నాడు. అంటే అది టోటల్ అమౌంట్గా వచ్చిందంట. క్లియర్ కదా, అర్థమైంది కదా? ఒక మనిషి ఏం చేస్తున్నాడు, ఒక వ్యక్తి బ్యాంక్లో P1, P2, P3 అలా 3 రూపాయలను. సో ఇక్కడ చూడండి, సో ఎవ్రీ ఇయర్ ఆఫ్ 3 ఇక్కడ ఫర్ 3 years అన్నాడు. అంటే ఫస్ట్ ఇయర్, ఇక్కడ సెకండ్ ఇయర్ స్టార్టింగ్, అలాగే థర్డ్ ఇయర్ స్టార్టింగ్ డిపాజిట్ చేసిండు. అంటే ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంటేజ్ అన్నాడు? సో 12% అంటున్నాడు. ఎవ్రీ ఇయర్ 12% తోటి మనకి ఇక్కడ ఆ 3 అసలు రూపాయల పైన తీసుకున్నాడు. ఇప్పుడు నేను చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే, అమౌంట్ వాల్యూ మన దగ్గర ఉన్నప్పుడు అమౌంట్ పర్సంటేజ్ నాకు కావాలి. అమౌంట్ పర్సంటేజ్ కావాలన్నప్పుడు ఇక్కడ ఒక లాజిక్ అప్లై చేయాలి. మనం ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది, దాని పర్సంటేజ్ ఎంత అంటున్నా నేను? 100% అంట. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఇక్కడ డిపాజిట్ చేసిండు, ఇక్కడ ఎంత? 100%. మరి ఇక్కడ డిపాజిట్ చేసిన వాల్యూకి ఇక్కడ ఎంత? 100%. ఏ సంవత్సరంలో డిపాజిట్ చేసిండో ఆ సంవత్సరం స్టార్టింగ్ దాని వాల్యూ 100%. ఎందుకంటే 3 అమౌంట్లు డిపాజిట్ చేసిండు అక్కడ, రైట్? మళ్ళీ పర్సంటేజ్ ఇప్పుడు ఎలా తీసుకుంటామంటే, వడ్డీ శాతం తీసుకోవాలి నేను. సో వడ్డీ శాతం తీసుకోవాలి. వడ్డీ శాతం తీసుకుంటే ఇప్పుడు ఈ స్టార్టింగ్ అమౌంట్ ఉంది చూసారా, 1, 2, 3 అలా 3 years కంప్లీట్ అయింది. మరి ఎవ్రీ ఇయర్ ఎంత? 12%. 12 ఇంటూ ఏం రాసుకోవచ్చు అంటే 3. ఎంత పర్సెంట్ అయింది వడ్డీ? సో ఇంట్రెస్ట్ 36% అయింది. ఇక్కడ 1, 2 దీనికి 2 years అయింది. అప్పుడు రెండో సంవత్సరం వడ్డీ ఏం రాసుకోవచ్చు ఇక్కడ మనం? సో 24% అవుతుంది. మరి మూడో సంవత్సరం 1 year కదా ఇది, అందుకోసం 12 ఇంటూ ఏం రాసుకోవచ్చు అంటే 1, 12% అవుతుంది. ఇది మూడో వడ్డీ. మరి టోటల్ వడ్డీ ఎంత అవుతుందంటే 36, 24 అలాగే 12 అని తీసుకోండి, నాకు 72% టోటల్ వడ్డీ. అంటే ఈ 3 amounts పైన ఇంట్రెస్ట్ అన్నట్టు, రైట్? మరి టోటల్ ఇంట్రెస్ట్ అనేది మనకు 72% అయింది. మరి ప్రిన్సిపల్ 100 300 ప్లస్ ఇంట్రెస్ట్, మొత్తం ఈ టోటల్ కలిపితే కదా అమౌంట్ అయింది. అందుకోసం 300 ప్లస్ ఇక్కడ 72 ఎంత అంటే, సో 372% అవుతుంది. 372% యొక్క వాల్యూ 23,808 రూపీస్ అవుతుంది. మరి అక్కడ ఏమన్నాడు? డిపాజిట్ చేసిన సొమ్మును కనుక్కోండి అన్నాడు. అంటే 3 సార్లు డిపాజిట్ చేసిన కదా, P1, P2, P3 ఆ 3 అమౌంట్లు మనం తీసుకోవాలి. ఎంత పర్సెంటేజ్ అనుకోవాలి? 100%. సో 100% ఎవరిది అవుతుందంటే 3ది అవుతుంది. ఎందుకంటే నేను 3 కలిపి తీసుకున్నాను కాబట్టి 3 కలిపి అసలు అమౌంటే వస్తుంది.
అప్పుడు నేను 3తోని కట్ చేస్తున్నా. 3 ఎంత 12 జా, 3 ఎంత 4 జా, అలాగే 3 7 జా 21, అలాగే 3 9 జా 27, 3 3 జా 9, అలాగే 3 6 జా 18. మళ్ళీ 4తోని కట్ చేస్తున్నా. 4 1 జా 4, 4 3 జా తీసుకుంటున్నా, ఇక్కడ చూడండి. సో 4 3 జా తీసుకుంటున్నా, మళ్ళీ నాకు వచ్చే వాల్యూ 4 1 జా 4. అలాగే అప్పుడు 4 తీసుకోండి, 4 ఇక చూడండి 19 జా కట్ చేస్తున్నా, సో 76. అలాగే మనకి 33 అంటే 4 8 జా 4 4 జా కట్ చేసినాం. మళ్ళీ 31 తోని తీసుకోండి, 31 తోటి. సో 31 ఎంతలు తీసుకోవచ్చు అంటే ఇంటూ 6 కట్ అవుతుంది. సో 31 6 19 అంటే 186 అవుతుంది. 186 అంటే 198లో 186 పోతే ఎంత 12 124. అప్పుడు 31 4 జా పోతుంది. అంటే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే 64 తోటి మల్టిప్లై చేస్తాం. అప్పుడు నాకు వచ్చే వాల్యూ 100 ఇంటూ ఎంత రాసుకోవచ్చు అంటే 64. అప్పుడు 6400 రూపీస్ అనేది మనం ఇక్కడ ఏం చేస్తామన్నా, సో ఆ వ్యక్తి ప్రతి సంవత్సరం డిపాజిట్ చేసిన సో మొత్తం అంటే డబ్బు మొత్తాన్ని కనుగొనండి అన్నాడు. సో 1 2 3 మొత్తం ఎంత 6400 రూపీస్ అనేది మనం తీసుకోవాలి. సో ఆన్సర్ ఏ అవుతుంది, 6400 రూపాయలు అనేది అతను డిపాజిట్ చేసిన సొమ్ము అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.